Hi everyone, in this video I am going to explain some more situational sentences which I have been explaining for few days. So let's get started the video. First of all, I will frame some sentences by using comparative adverbs. Of course, I have told you you no need to pay attention towards grammar, but this video is also helpful for the students who are watching for the sake of grammar. So while I am explaining, I explain some grammatical points because this video also will helpful for the student. We can use comparative adverbs to show change or to make comparisons. So I have written some more examples here. I forget things more often nowadays. అంటే ఇంతకు ముందు మీద ఇప్పుడు ఇంకా మర్చిపోతున్నాను, ఎక్కువగా మర్చిపోతూ ఉన్నాను విషయాలు. అంటే ఇది కంపేర్ చేసాం, ప్రీవియస్ డేస్ కంటే ఇప్పుడు ఎక్కువగా మర్చిపోతున్నాను. మోర్ ఆఫెన్, ఐ ఫర్గెట్ థింగ్స్ మోర్ ఆఫెన్ నవ్ ఏ డేస్, ఈ రోజుల్లో. ఓకే, దే ఆర్ వర్కింగ్ హార్డర్ నౌ, అంటే ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగా వర్క్ చేస్తున్నారు అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గెట్ థింగ్స్ మోర్ ఆఫెన్ దాన్ ఐ యూజ్ టు, అంటే ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా మర్చిపోతూ ఉన్నాను. మోర్ ఆఫెన్ దాన్ ఐ యూజ్ టు. గర్ల్స్ వర్క్ హార్డర్ దాన్ బాయ్స్. ఓకే, ఉమెన్ వర్క్ హార్డర్ దాన్ మెన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రాముస్ డ్రైవింగ్ ఈజ్ సేఫర్ దాన్ రాజుస్ డ్రైవింగ్. రాముస్ డ్రైవింగ్ ఈజ్ సేఫర్ దాన్ రాజుస్ డ్రైవింగ్. ఇక్కడ ఇతని డ్రైవింగ్ కంటే ఇతని డ్రైవింగ్ సేఫ్గా ఉంటుంది. ఇక్కడ యాడ్వర్బ్ మీకు ఏం చెప్పాను, కంపారిటివ్ యాడ్వర్బ్స్ అంటే ఏంటంటే ఇక్కడ వెర్బ్ని కంపేర్ చేసినప్పుడు, ఒక వెర్బ్ని అంటే డైరెక్ట్గా ఒక నౌన్ని కంపేర్ చేసినప్పుడు అదేమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హర్ ఫ్రెండ్. అంటే ఆ అమ్మాయి కంటే ఆ అమ్మాయి కంటే చాలా అందంగా ఉంది. ఇది అక్కడ మనం నౌన్ గురించి కంపేర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ యాడ్వర్బ్ కంపారిజన్ ఎందులో చేస్తున్నాం, పని మీద కంపేర్. అంటే ఇక్కడ అతని డ్రైవింగ్ మీద అతని డ్రైవింగ్ చాలా సేఫ్గా ఉంది. అలాంటివన్నీ కూడా మనకి కంపారిటివ్ యాడ్వర్బ్స్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్, రాము ఈజ్ రన్నింగ్ ఫాస్టర్ దాన్ రాజు. ఇక్కడ పని, అతను చేసే వెర్బ్, అతను త్వరగా పరిగెడతాడు, అతను చేసే పని. రాము ఈజ్ రన్నింగ్, ఎవరికంటే ఫాస్ట్గా పరిగెడతాడు అంటే ఫాస్టర్ దాన్ రాజు. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్, ఐ ఫినిష్డ్ వర్క్ సూనర్ దాన్ యూ. అంటే కంపారిజన్ జరుగుతుంది, ఇద్దరు చేసే పనుల మీద కంపారిజన్ జరుగుతుంది. నేను చేసే పని నీ పని కంటే ముందు అయిపోతుంది, నేను చేసే పని నీకంటే బాగుంది. ఓకే, నేను పాడిన పాట నీ పాట కంటే బాగుంది. ఇలా మనం చేసే పనులతో కంపారిజన్ చేస్తే వాటిని కంపారిటివ్ యాడ్వర్బ్స్ అంటాం. నెక్స్ట్, ఐ ఫినిష్ వర్క్ సూనర్ దాన్ యూ. ఐ డ్రైవ్ మోర్ కేర్ఫుల్లీ దాన్ యూ. నేను డ్రైవ్ చేస్తాను. ఎలా, మోర్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి, ఎల్వైతో యాడ్ అయిన యాడ్వర్బ్స్కి మోర్ యాడ్ అవుతుంది. మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది, మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో వస్తుంది. మోర్ కేర్ఫుల్లీ, మోస్ట్ కేర్ఫుల్లీ. ఓకే, నేను డ్రైవ్ చేస్తాను. ఎలా, మోర్ కేర్ఫుల్లీ దాన్ మై ఫ్రెండ్. మై హస్బెండ్ డ్రైవ్స్ మోర్ కేర్ఫుల్లీ దాన్ మై డాటర్. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్, షీ రైట్స్ మోర్ బ్యూటిఫుల్లీ దాన్ హర్ ఫ్రెండ్. షీ రైట్స్ మోర్ బ్యూటిఫుల్లీ. ఐ రైట్ మోర్ బ్యూటిఫుల్లీ దాన్ యూ. రామ్ స్పీక్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ రాజ్. రామ్ స్పీక్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ రాజ్. ఇక్కడ ఎల్వైతో ఎండ్ అయిన వర్డ్స్కి మోస్ట్ యాడ్ అవుతుంది.
Next, we can use as to compare actions that are equal. As, adverb plus as. Okay, some example sentences. He is running as quickly as her. లేకపోతే she is running as quickly as him. అంటే అతను ఎలా పరిగెడుతున్నాడు అంతే సమానంగా ఆమె కూడా పరిగెడుతుంది. ఈక్వల్. రామ్ స్టడీడ్ యాజ్ హార్డ్ యాజ్ మీ. యాజ్, adverb as. రాము స్టడీడ్ యాజ్ హార్డ్ యాజ్ మీ. నేనెంత కష్టపడి చదివాను, రామ్ కూడా అలాగే కష్టపడి చదివాడు. ఈ యాక్షన్స్ రెండు కూడా ఈక్వల్. ఎలా అంటే ఇద్దరు సమానంగా, తనెంతో నేను అంతే, అలా సమానంగా అని చెప్పాడు. నెక్స్ట్, రమ్య సింగ్స్ యాజ్ వెల్ యాజ్ సీత. యాజ్ వెల్ యాజ్ సీత. రమ్య సింగ్స్, రమ్య ఎలా అయితే పాడిందో అంతే బాగా సీత కూడా పాడింది. యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్, ఇప్పుడు యాజ్ సూన్ యాజ్. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్ ఇలా అంటూ ఉంటాం కదా, అంటే సాధ్యమైనంత త్వరగా అలా చెప్తూ ఉంటాం కదా. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్. అండ్ మై పేరెంట్స్ కేమ్ యాజ్ సూన్ యాజ్ దే కుడ్. మై పేరెంట్స్ కేమ్, దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. మా పేరెంట్స్ వచ్చారు. యాజ్ సూన్ యాజ్ దే కుడ్, వాళ్ళకి ఎంత సాధ్యమైనంత త్వరగా రాగలరో అంత సాధ్యమైనంత త్వరగా వచ్చారు. ఓకే, నెక్స్ట్, సెండ్ ద ఈమెయిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సెండ్ ద ఈమెయిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివ్ సెంటెన్సెస్, హౌ కెన్ వీ యూజ్ దీస్? ఫర్ ఎగ్జాంపుల్, రమ్య డజంట్ సింగ్. రమ్య డజంట్ సింగ్ యాజ్ వెల్ యాజ్ సీత. అంటే సీత అంత బాగా పాడదు రమ్య. రమ్య డజంట్ సింగ్. ఎలా, ఎవరితో కంపారిజన్? సీత అంత బాగా పాడదు. ఓకే, అలాగే అకార్డింగ్ టు టెన్స్ అంటే పాస్ట్ టెన్స్లో అనుకోండి, రమ్య డిడింట్ సింగ్ యాజ్ వెల్ యాజ్ సీత. చూసారు కదా, మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ టైప్ చేసి కమెంట్ సెక్షన్లో పంపించండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.